హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారు గదా! నేను గూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ జేసేటోళ్ళు, లైక్ జేసేటోళ్ళు, కామెంట్ జేసేటోళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునేటోళ్ళు అందరికి గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. చూత్తారు గదా! ఇయాలైతే బఫెలో మిల్క్ తీసుకున్నాం. అంతకుముందు తీసుకున్నాం ఒక 6 నెలల కిందట. కొంచెము ఎక్కువ రేట్ అయితుందని జెప్పి మానేసినాం. మళ్ళా గేదె పాలు తీసుకున్నాం. ఇగ మళ్ళీ అవి సరిపోదులే అని జెప్పి మళ్ళా బఫెలో మిల్క్ వచ్చినాం. అంటే ఇగ మనము ఆళ్ళు జెప్పింది, ఈళ్ళు జెప్పింది ఇది మనం తీసుకుంటానం గానీ, మనకేది నచ్చుతాంది, ఏది నచ్చట్లేదు, ఏది బడ్జెట్‌లున్నది అనేది మాత్రం అర్థం చేసుకుంటలేం. మా ఆయన చెప్తే ఇనడు. గట్లనే నలుగురు చెప్పిన మాటలింటే మనము ఏమంటారు, మన మన లైఫ్ స్పాయిల్ అయితది. మనకంటూ ఒక నిర్ణయం ఉండాలే. మన మీద మనము నమ్మకం ఉంచుకోవాలి. ఏదైనా మనకు నచ్చింది చేయాలి గానీ, వేరేటోళ్ళకి నచ్చేది చేయాలనేది కరెక్ట్ కాదని చెప్పి మా ఆయనకైతే చెప్తానా. ఏందక్కా ఇయాల గిట్లా మాట్లాడతానవు? ఆళ్ళ గురించి, ఈళ్ళ గురించి అది ఇది అని మాట్లాడతారనుకుంటారు గదా! అవును మరి. ఏందనేది జెప్తా ఇయాల వీడియోల. ఎందుకంటే బాగా రోజులైతుంది గదా! మనం ముచ్చట్లు పెట్టుకోక. మనం మానిటైజేషన్ గురించి వీటి గురించే మాట్లాడుకున్నాం. బాగా రోజుల నుంచి నేనైతే మీతోని ముచ్చట్లు చెప్పలేదు. ఇయాల ముచ్చట్లు చెప్దామని వచ్చిన. చూత్తారు గదా! ఇక్కడైతే బఫెలో మిల్క్ తీసుకున్నా. హాఫ్ లీటర్ బఫెలో మిల్క్, హాఫ్ లీటర్ నీళ్లు కలుపుతానా. అయినా నాకు చిక్కనే అనిపిచ్చింది. తాగుతే గూడా మంచిగా టేస్టీగున్నాయి. ఇగ పిల్లలకైతే ఇచ్చినా. మరి ఆరోగ్యానికి మంచిదో ఏమో మనకు తెలీదు గానీ, ఎన్ని అట్లా ఎప్పుడో పోతే ప్రతి ఒక్కటి ఆరోగ్యానికి అన్నిట్ల మందులేసి మనకు అమ్ముతార్రు. కూరగాయల నుంచి మొదలుపెడితే అన్నిటి పా నీళ్ళ వరకు గూడా. ఇగ అట్లా చూసుకుంటూ పోతే మనం బతకడం కష్టం. అయితే ఇయ్యాలైతే ఏమేమి ఉన్నదంటే మా చిన్నోనికైతే కొంచెం జ్వరం వచ్చింది. వాడు ఇంట్లోనే ఉన్నాడు. దాంతో పాటు ఇయాల ఏమేం కర్రీలు చేత్తానా, ఏంది అసలు అనేది వీడియో అయితే చూసుకుంటా. లాస్ట్ వరకు చూసుకుంటా నాకైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇయ్యాల మంచి ముచ్చట చెబుదాం అనుకుంటానా. ఏందంటే ఇక్కడ చూత్తారు గదా! నేనైతే బియ్యం ఎక్కిచ్చిన, ఒక దాంట్లో పాలు పెట్టినా, ఒక దాంట్లో మా చిన్నోనికి పాలు వేసిత్తాన. అయితే పొద్దున 6:30 అయితాంది. వాడు పొద్దున లేచిండు. జ్వరం వచ్చింది కాబట్టి 2 రోజులు జ్వరం ఉంది దానికి. అద్దురా అంటే ఐస్ క్రీమ్‌లు అవి ఇవి తిన్నాడు. జ్వరం తెచ్చుకున్నాడు. అయితే ఇయ్యాల మంచి టాపిక్ చెబుదాం అనుకుంటానా. అంటే నాకు అంటే కొత్తోళ్ళకైతే తెలవదు గానీ, పాతోళ్ళకి తెలుసు గదా! మాదైతే లవ్ మ్యారేజ్ మీకు తెలిసిందే గదా! నాకైతే 21 సంవత్సరాలకు, మా ఆయనకి 22 సంవత్సరాలకు మాకు పెళ్లయింది. పెళ్లై 13 సంవత్సరాలయితాంది. నాకిద్దరు పిల్లలు. ఇద్దరు మగ పిల్లలే. అయితే పెళ్లైనప్పుడు నేనప్పుడు డిగ్రీ చదువుతాను. అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మేలో నాకు పెళ్లయిపోయింది. మా ఆయన అప్పటి ఇంకా డిగ్రీ అంటే మా ఆయన ఏజ్ కూడా గంతే ఉంటది. డిగ్రీ అన్నట్టే. కానీ చదువుకోలేదు మా ఆయనైతే. ఏదో ఒక వర్క్ అయితే నేర్చుకునేటోడు. మాదైతే లవ్ మ్యారేజ్ మీకు తెలిసిందే. పెద్ద స్టోరీ ఉన్నది. ఎంత పెద్ద స్టోరీ అంటే ఒక సినిమా తీస్తే హిట్ అయితది నాకు తెలిసి. అంత పెద్ద స్టోరీ. అది కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజు. ఎంత పెద్ద సి పరేషాన్‌ల పడి ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నామంటే నాదొక పెద్ద కహానియే. పాతోళ్ళకి తెలుసు. కొత్తోళ్ళకి తెలవది. ఒకవేళ కొత్తోళ్ళు చూడాలనుకుంటే అసలు ఏందక్కా మీది ఇంట్రెస్టు, లవ్ స్టోరీ ఏంది? ఇంటర్ కాస్ట్ మ్యారేజా? ఎట్లా ఒప్పుకున్నారు? మీ అమ్మ నాన్నలు ఒప్పుకున్నారా? లేదా? మీ అత్తమామలు ఎట్లా ఒప్పుకున్నారు? నువ్వెట్లా ఫేస్ చేసినావు అన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు కొత్తోళ్ళైతే పార్ట్ 1, పార్ట్ 2 అని పెట్టినా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అయితే ఇయ్యాల ఇది గాదు మ్యాటరు. మా పెద్దోని కోసం అయితే పొటాటో కర్రీ చేత్తానా. రెసిపీస్‌లు గూడా చూసుకుంటా నా మాటలినండి. ఏందంటే నాకు పెళ్లైనప్పుడు 21 సంవత్సరాలు అని చెప్పినా గదా! అప్పుడు మా ఆయన ఆహ్, ఆహ్, ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకుంటాండు. అంటే మా ఆయన అయితే ఇంటర్ వరకే చదివిండు. ఇంటర్ డిస్కంటిన్యూ చేసిండు. ఆ తర్వాత మా ఆయనైతే ఆహ్, అదే ఏ ఏ ఫ్యాన్లు, మిక్సీలు అవి ఉంటాయి గదా! అవి రిపేర్ అయితే నేర్చుకునేటోడు. ఆ తర్వాత హైదరాబాద్‌కొచ్చేసి కొంచెం ఎలక్ట్రికల్ వైస్ గానీ, కొంచెం ఏసీ అని, కొంచెం అవి ఇవి కొంచెం ఎలక్ట్రికల్ వైపు వైపు వెళ్ళి కొంచెం మంచిగా పెద్ద పెద్ద ఐటెమ్స్ నేర్చుకున్నాడు. మంచిగా కొంచెం ఎంతో కొంత గప్పుడే సంపాదిస్తాండు. కానీ నాకు సడెన్‌గా పెళ్లి సంబంధం వచ్చింది. అంటే మ్యారేజ్ అంటే చదువు అయిపోయింది. డిగ్రీ అయిపోయిందో లేదో మనం మార్చ్‌లో ఎగ్జామ్ రాత్తాం గదా! గప్పుడే నాకైతే పెళ్లి సంబంధం వచ్చింది. అచ్చుడితో నేనైతే పెళ్లి చేసుకున్నా. అంటే పెళ్లి చేసుకోవాల్సి వచ్చే టైంలోనే మా ఆయనకు చెప్పిన. అప్పుడు మా ఆయన హైదరాబాద్‌ల వర్క్ నేర్చుకుంటాండు. అప్పుడప్పుడే సంపాదిస్తాండు. 3000, 4000 సాలరీ ఉండేది. ఇగ నాకు పెళ్లి సంబంధం వచ్చింది. అప్పటికే మేము లవ్ చేసుకొని 7 ఇయర్స్ అయితాంది. ఇగ అప్పుడు ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా అట్లా మెల్లమెల్లగా ఏ డిగ్రీ వరకైతే తీసుకొచ్చినాం. కానీ ఇగ పెళ్లి సంబంధం అయితే ఆపలేం గదా! పెళ్లి సంబంధం అయితే వచ్చింది. అప్పటికి ఎన్నో సంబంధాలనైతే నేను అద్దని జెప్పి, మా అమ్మ నాన్నలకు ఏదో ఒకటి జెప్పి చదువుకుండు డిగ్రీ వరకు చదివినా. ఇగ ఆ తర్వాత సడెన్‌గా వాళ్ళు రావడం, నన్ను ఓకే అనుకోవడం, ఎంగేజ్‌మెంట్ పెట్టుకోవడం అవన్నీ జరిగేసరికి మా ఆయనైతే హైదరాబాద్‌లో అప్పుడు వర్క్ నేర్చుకునేటోడు. ఇగ మా ఆయనకైతే చెప్తే మా ఆయనైతే అప్పుడు ఫోన్ లేకుండే. మనం మనం అది ఉంటది గదా! రూ. 1 కాయిన్ ఏసి ఎత్తాం మనము.
గుర్తుకొస్తలేదు ఆ పేరేందో. అంటే పబ్లిక్ ఫోన్. ఆ పబ్లిక్ ఫోన్‌ల నేను ఫోన్ చేసి మా ఆయనకు ఫోన్ ఉండే. మా ఆయనకైతే చెప్పిన గిట్ల సంబంధం వచ్చింది. ఎంగేజ్‌మెంట్ అయితాంది నాది సండే రోజు. నువ్వు రాకపోతే ఇగ నాకు పెళ్లయిపోతది అని చెప్పుడుతోనే మా ఆయనైతే హడావిడిగా అయితే పరిగెత్తుకుంటా హైదరాబాద్ నుంచి మా ఇంటికొచ్చిండు. అంటే మా ఇంటికంటే మా ఇంటికి కాదు వాళ్ళ ఇంటికొచ్చిండు. వాళ్ళు ఇల్లు, మా ఊరు ఒకటే ఊరు. కొంచెం దూరం దూరం ఉంటాయి ఇల్లులు. ఇగ అచ్చిండు. ఇగ మేమైతే ప్లాన్ చేసుకున్నాం. ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సొచ్చింది. వెళ్ళిపోయినాం. ఇగ అదంతా జరిగిన విషయమే. పాతోళ్ళకైతే బోరింగ్ అనిపిత్తది. కొత్తోళ్ళకైతే ఇంట్రెస్ట్‌గా అనిపిత్తది. అయితే ఇది గాదు మనకు మ్యాటర్. చూత్తారు గదా! ఇక్కడ చికెన్ కర్రీ కొంచెం జేత్తానా, మా పెద్ద బాబుకైతే నేను ఆలు కర్రీ అది జేషినా. ఇక్కడ టమాటా చట్నీ జేత్తానా. మీరు రెసిపీస్ అన్నీ జూడండి. నేనేం కొత్త రెసిపీస్ అయితే చేత్తలేను గాబట్టి మీకు ఎక్స్‌ప్లెయిన్ జేత్తలేను. అయితే ఇది గాదు మ్యాటర్ ఇయాల. మ్యాటర్ ఏందంటే పిల్లల గురించి చెప్పాలనుకుంటానా. ఇప్పుడున్న జనరేషన్‌ల అంటే మాకైతే అప్పుడు పెళ్లయింది. 21 సంవత్సరాలుగా పెళ్లయింది నాకు. మా ఆయనకి 22 సంవత్సరాలుగా పెళ్లయింది. పెళ్లయిన తర్వాత మాకు 5 నెలలకే అప్పుడు మాకు 3 మా ఆయనకు 3,500 సాలరీ ఉండేది. అప్పుడు 2800 రెంట్ ఉండేది. మాకసలు వెనక పైసలు లేకుండే మేము ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత ఇగ మా అమ్మ నాన్నలను నేను కలవలేదు. వాళ్ళు నన్ను దగ్గర తీసుకోలేదు. మా అత్తమామలు యాక్సెప్ట్ జేసిర్రు. పెళ్లి జేసిర్రు గానీ మా మ ఎంతైనా ఎంత యాక్సెప్ట్ చేసినా గానీ వాళ్ళకు నలుగురు మగపిల్లలు గాబట్టి మా అత్తయ్యకు, మా హస్బెండ్ చిన్నోడు. అంటే పైసలు ఇయ్యలేదు. మాకు అవసరానికి గావాల్సిన పైసలు అంటే కొత్తగా పెళ్లయింది గదరా! ఒక 20,000 దగ్గర పెట్టుకోరా! నీకు అవసరానికి పడతాయి. నువ్వు సంపాదించలేదు గదా! సడెన్‌గా పెళ్లయింది గదా! అమ్మాయిని పోషించాలంటే దగ్గర పైసలు లేవు గదా! అని చెప్పి ఒక్క రూపాయి మా అత్తమామలు ఇయ్యలేదు. మేము గూడా ఒక్క రూపాయి అడగలేదు. మా ఆయన అడగలేదు. మేమెవ్వరం అడగలేదు. నా తల్లిదండ్రులైతే అప్పుడే నేను వదిలేసొచ్చుకున్నా గదా! ఇగ వాళ్ళు గూడా నన్ను వదిలేసిర్రు. ఇగ వాళ్ళ మొఖం చూసింది లేదు. ఇగ అట్లా మా 5 అంటే పెళ్లైన 5 నెలలకే అంత టైట్ పొజిషన్‌ల అంటే మా ఆయన అప్పుడు 3,500 సాలరీ ఉన్నా, 2,800 రెంట్ ఉన్నా గూడా మేము అప్పుడు నాకు 5 నెలలకే ప్రెగ్నెంట్ అయితే అయింది. ప్రెగ్నెంట్ అయితే మేము భయపడలేదు. అదే మాకు ఆహ్, సక్సెస్. ఎందుకంటే ఎప్పుడైతే మనము పిల్లల్ని గాదనుకోని, అయ్యో! మేమింక పెళ్లి చేసుకునేది ఇప్పుడు. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాం. మేమింక ఎంజాయ్ జేయలేదు. ఇంకా ఇప్పుడే వయసయిపోయిందా? పిల్లలు పుడితే వయసయిపోతది అని ఆలోచించేటోళ్ళున్నారు. పిల్లలుంటే అడ్డుంటది ఎంజాయ్ జేయడానికని ఆలోచించేటోళ్ళున్నారు. కొంతమంది పిల్లలు పుడితే మనం స్కిన్ అనేది పాడైపోతది. బాడీ షేప్ పాడైపోతది అనుకునేటోళ్ళున్నారు. కొంతమంది పిల్లలుంటే ఖర్చులెక్కువైపోతాయి అని చెప్పి అనుకునేటోళ్ళున్నారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఉంటది గదా! ఇంత పెద్ద దునియాల ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆలోచనలుంటాయి. అయితే మేము గవ్వేం ఆలోచించలేదు. అంటే లవ్ జేసుకున్నప్పుడు మనం దొంగతనంగా తిరుగుతాం. ఆ ఎంజాయ్‌మెంట్ వేరే ఉంటది గానీ, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలుగా కలిసున్నప్పుడు, అయ్యో! పెళ్లి చేసుకున్నది 5 నెలలు గూడా గాలేదు. గిప్పుడే పిల్లలు ఎందుకు? అయ్యో! మాకు సంపాదన గూడా లేదు. అమ్మనాన్నలు గూడా నీకు లేరు గదనే మా అమ్మనాన్నలు ఉన్నా గూడా నన్ను ఒక్క పైసియలేదు అని జెప్పి మా ఆయన అనుకోలేదు. నాకు తల్లిదండ్రులు లేరు కదా! మరి ఇప్పుడు నన్నెవ్వరు జూసుకుంటారని నేను అనుకోలేదు. మళ్ళా పైసలు తినడానికే మన ఇద్దరికీ కష్టంగున్నది. మనకిప్పుడు పుట్టే బాబో, పాపకో ఎట్లా అవి అని ఏం ఆలోచించుకోలేదు మేము. పెళ్లైన 5 నెలలకే ప్రెగ్నెంట్ అని తెలుస్తూనే కంటిన్యూ చేషినా గానీ ఏం జేయలేదు. అయితే నేనిదెందుకు జెప్తానంటే, మనం ఎప్పుడు గావాలనుకుంటే అప్పుడైతే పిల్లలు పుట్టరు. మనం అద్దు అనుకున్నప్పుడు పిల్లలు పుడతారు. మనకు కావాలనుకున్నప్పుడు పిల్లలు పుట్టరు. కానీ ఇదే చాలా మందికి ఎంజాయ్‌మెంటు అవి ఇవి అని జెప్పి పిల్లల్ని కాదనుకుంటారు. అద్దనుకుంటారు. వాళ్ళు గావాలనుకున్నప్పుడు మాకేముంది ఇప్పుడు మాకు ఇంట్రెస్ట్ లేదు. మాకింక టైమున్నది. మేమింకా అనుకోలేదు. మాకింక ఒపీనియన్ రాలేదు. మేమింక ఇద్దరం అడ్జస్ట్ గాలేదు. గివన్నీ అంటారు గానీ, నాకసలు విచిత్రమేత్తది. పిల్లలు పుట్టడానికి గివన్నిటికి అసలు ఏమైనా అర్థం ఉన్నదా? ఆ! పిల్లలనేది ఒక వరం. పిల్లలు పుట్టడం అనేది ఒక పెద్ద వరం. అది ఎందుకంటే పిల్లలు అప్పట్ల ఇప్పుడు చూస్తారు కదా! నేను టమాటా చట్నీ చేత్తానా నేను మాటల నేను మర్చిపోయినా. అంటే మనము అప్పట్లో మన అమ్మమ్మల కాలంలో ఇంటికి 10 మంది, 12 మంది, 7, 8 మంది ఉండేటోళ్ళు. మరి వాళ్ళు ఎట్లా సాదిర్రు వాళ్ళను? వాళ్ళే వాళ్ళే గదా! ఇప్పుడు వాళ్ళ పిల్లల పిల్లలే గదా! మన పేరెంట్స్ అయ్యిర్రు. మరి ఇప్పుడున్న జనరేషన్‌లో కరెక్టే. ఇప్పుడున్న జనరేషన్‌ల తినడానికి టైట్ పొజిషన్ ఉంటాంది. అన్నీ బాగా రేట్లున్నాయి. పిల్లలు అందుకే ఇద్దరు ఒకరుంటే సరిపోతదనుకుంటాను గానీ, అది కూడా మన ఇష్ట ప్రకారం అనుడేంది నాకైతే అర్థమైతలేదు. అయితే మీకొక సిట్యుయేషన్ జెప్తా. ఈ విషయం ఎందుకు జెప్పాల్సొచ్చిందనేది మీకు ఈ ఈ వీడియోలో షేర్ జేసుకుంటా. ఇక్కడ చూత్తారుగా నేనైతే ఎగ్స్ తీసుకుంటానా, ఎగ్స్ బాయిల్ జేత్తానా. అయితే నాకు పెళ్ళైన తర్వాత అంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండు నాకు గూడా తమ్ముడులాంటోడు.
పెళ్లయింది. అంటే మేము జేసుకున్న 2 సంవత్సరాలకు ఆళ్ళు పెళ్లి జేసుకున్నారు. అరేంజ్ మ్యారేజ్ వాళ్ళది. కట్నం అవి ఇవి మంచిగా ఇచ్చి పెళ్లి జేసిండ్రు. పెళ్లి జేసుకున్న తర్వాత ఏమైంది, ఆమెకు మా చిన్న బాబు పుట్టిన తర్వాత ఆళ్ళకు పాప పుట్టింది. అంటే మా చిన్న బాబు అంటే మాకు పెళ్లైన 2 సంవత్సరాలకు ఆళ్ళకి పెళ్లయింది గదా! మా చిన్న బాబు అంటే మా పెద్ద బాబు ఆల్రెడీ పుట్టిన తర్వాత 2 సంవత్సరాలకు మా చిన్న బాబు పుట్టిండు. మా చిన్న బాబు పుట్టిన 1 ఇయర్‌కు ఆమెకొక పాప పుట్టింది. ఇక ఆమె పాప పుట్టిన తర్వాత డెలివరీకైతే అమ్మోళ్ళింటికి పోతాం గదా మనము. అక్కడైతే ఒక 3, 4 నెలలున్నది. ఇగ ఆ తర్వాత 3, 4 నెలలున్నది. ఆ తర్వాత ఒక 6 నెల్లో, 8 నెల్లో అంటే పాపకు పాలు గూడా అంతగా ఇయ్యలేదు. ఫీడింగ్ ఇయ్యలేదు. ఒక 8 నెలలు చూసుకున్నది గావచ్చు. ఇక 8 నెలల తర్వాత ఇగ ఆళ్ళు గూడా హైదరాబాద్‌లోనే ఉంటారు. ఇద్దరు జాబ్ జేత్తాము అని జెప్పి హైదరాబాద్‌కొచ్చేసింది. ఇగ ఆళ్ళ అమ్మోళ్ళింట్లో పెట్టేసింది ఆ అమ్మాయిని. 8 నెలల అమ్మాయిని. వాళ్ళ అమ్మోళ్ళింట్లో పెట్టేత్తే ఆళ్ళ అమ్మ గూడా అయ్యో! మనవరాలే గదా! నాకు గూడా టైమ్ పాస్ అయితలేదు. ఎవరు లేరని జెప్పి వాళ్ళ అమ్మయితే మంచిగా 8 నెలల పాపను నుంచి 5 సంవత్సరాలు, 4 సంవత్సరాల పాప వరకు అమ్మమ్మనే చూసుకున్నది. ఈళ్ళిద్దరు ఇక్కడ హైదరాబాద్‌లో జాబ్ చేసుకుంటూ ఉన్నారు. అయితే నాకు చెప్పేది ఏమని చెప్పేదంటే నాకొక ఫస్ట్ అయితే బాబు పుట్టిండు గదా! అప్పుడు ఆళ్ళకి కొత్తగా పెళ్లయింది. ఇగ మళ్ళా బాబు గాని, పాప గాని పుడితే కష్టం గదక్క! ఇప్పుడే అంటే మనకు అంటే మీరిద్దరు ఇంకా సరిగా బాబు గూడా చిన్నోడే గదా! గోళీలేమైనా వాడక్క పిల్లలు గాకుండా మళ్ళా కొంచెం లేట్ ప్రెగ్నెన్సీ అయ్యేలాగా అని చెప్పేది. అయితే నేను గట్టెట్లా వాడతారు గదెందుకు అట్లా చేయొద్దు పాపం తగులుతదని చెప్పి నేనైతే అనేదాన్ని. ఎప్పుడు దేవుడిస్తాడో గప్పుడే తీసుకోవాలి గానీ మనం వద్దనుకోవద్దని చెప్పి ఆమెకు మస్తు సర్ది చెప్పేదాన్ని. అయితే ఆమెకిప్పుడు మా చిన్న బాబుకైతే 10 ఇయర్స్. ఆళ్ళ అమ్మాయికి 9 ఇయర్స్. ఇప్పుడైతే అట్లున్నది. ఇప్పుడేమని నేను అప్పటికే నాకిగ ఆమె చెప్పినా గూడా ఇనలేదు. ఎందుకంటే ఒక ప్రాణం ఇచ్చేది, ప్రాణం బోషేది అంతా గూడా పైనున్న దేవుడే. మనం నిమిత్త మాత్రులమే. మన పని మనం జేసుకుంటాం. మన కర్తవ్యం మనం జేసుకుంటాం గానీ, ఇయ్యాలా? అద్దా? అనేది మొత్తం గూడా పైన ఉన్న దేవుని మీదనే ఉంటది. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో ఏం జేత్తార్రు? గోలీలు వాడడం, పిల్లలు ఇప్పుడే అడ్డుంటార్రు. మేమింక సంపాదించలేదు. ఎంత సంపాదించినా సంపాదించలేదనే అంటారు. కానీ సంపాదన ఎవరి దగ్గరున్నదని ఆలోచిస్తలేరు. సంపాదన అనేది పిల్లలతోనే అస్తది. మేమైతే మా బాబు పుట్టిన తర్వాత మాకు మంచిగా లక్ అనేది కలిసొచ్చింది. ఎప్పుడు గాని మీరు అర్థం జేసుకోండి. పిల్లలుంటే మనకు అదృష్టం. పిల్లలతోనే లక్కీ అస్తది. పిల్లలతోనే పైసలొత్తయి. పిల్లలతోనే మనశ్శాంతొస్తది. చాలామంది ఆలోచించకుండా నాకు ఇప్పుడే అద్దు పిల్లలుంటే అడ్డంకయితది. మాకింకా డెవలప్ గాలేదు. ఇంకా సరదాలు తీరలేదు అనుకోని పిల్లల్ని కాదనుకోని గోలీలు వాడేటోళ్ళున్నారు. కానీ పిల్లలైన వాళ్ళు ఎంత ఆనందంగుంటారో ఒకసారి ఆలోచించుకుంటలేరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏజ్ అనేది పోయిన తర్వాత పిల్లలు కావడం మస్తు కష్టం. మనం వద్దు అనుకున్నప్పుడు పిల్లలు ఆహ్, అప్పుడు మనం వద్దనుకున్నప్పుడు మనం వద్దనుకున్నప్పుడు తర్వాత మనం కావాలనుకుంటాం గదా! గప్పుడు పిల్లలు అస్సలు పుట్టరు. ఇగ ఇక్కడ దోషేసుకుంటానా ఇగ ఆమె అయితే పాప పుట్టింది. ఇప్పుడు 9 సంవత్సరాలు. ఇప్పుడు కావాలనుకుంటాంది. అప్పుడు గోలీలు వాడింది. జాబ్ జేయడం ఇబ్బంది అని జెప్పి ఒక చిన్న పాపని వాళ్ళ అమ్మాయిని 5 సంవత్సరాలు వాళ్ళ అమ్మ దగ్గరనే ఉంచింది. ఇగ స్కూల్‌లో ఏసే టైంల ఇప్పుడు పిల్లని స్కూల్‌లో ఏసింది. ఇప్పుడు 9 సంవత్సరాలు. ఇప్పుడు కావాలనుకుంటాంది. ఇప్పుడు సంపాదించింది మంచిగా ఇద్దరు సంపాదిస్తారు. నెలకు 2,00,000 వరకు సంపాదిస్తారు. ఇప్పుడు అమ్మాయి గూడా పెద్దగా అయిపోయింది. ఇప్పుడు పిల్లలు కావాలనుకుంటే ఎక్కడి నుంచి పుడతారు? ఎక్కడి నుంచి పుడతారు? అప్పుడు నువ్వు గోలీలు వాడినవు. అప్పుడు నువ్వు వద్దనుకున్నావు. అంటే దేవుడు ఒక వరం ఇస్తా అంటే నువ్వది దాన్ని అద్దు అని చెప్పి నువ్వు గెంటేసినవు. ఇప్పుడు దేవుడెందుకు నీకు ఇస్తాడు? ఇయ్యడు గదా! ఆమెకిగ ఇప్పుడు పిల్లలైతే పుడతలేరు. మస్తు గోలీలు పడుతుందట పిల్లల కోసం. అప్పుడు పిల్లలు అద్దని చెప్పి గోలీలు పడింది. ఇప్పుడు పిల్లలు కావాలని చెప్పి గోలీలు పడుతుంది. ఇప్పుడు నన్నంటది, "అక్క నీదే కరెక్ట్ అక్క. మన చేతులు ఉండదక్క. దేవుని చేతులుంటది. మనం అద్దనుకోవడం, కావాలనుకోవడం అనేది మన చేతిలో ఉండదక్క. తప్పక్క. నేనైతే డిసిషన్ తీసుకున్నా. నీదే కరెక్ట్ అక్క" అని చెప్పి ఇప్పుడంటది. ఎంత మంచిగా హ్యాపీగుంటాం. పిల్లలు లేకపోతే బతుకు లేనోళ్ళకు తెలుస్తది. పిల్లలు లేనోళ్ళ పరిస్థితి ఏందనేది ఒక్కసారి వాళ్ళనడిగి తెలుసుకోండి ఎంత బాధపడతారో. అందుకే ఎప్పుడు పిల్లలు గావాలా, అద్దు అనేది మన చేతుల్లో లేదు. ఎప్పుడిస్తే అప్పుడు ఒక వరం లెక్క తీసుకోవాలి. అదొక లక్కీ మన ఇంట్లో ఒక అదృష్టం వత్తందనుకోవాలే గానీ, పిల్లలుంటే మాకు ఇబ్బందుంటది, పిల్లలుంటే ఖర్చులెక్కువైతాయి, పిల్లలుంటే హ్యాపీనెస్ అన్నీ గూడా దూరమైతని ఏ రోజు అనుకోవద్దు. అసలు పెళ్లి చేసుకోవడమే లేట్ అంటే ఇప్పుడున్న జనరేషన్‌ల, ఇంకా పిల్లలు కనడం గూడా లేట్ అయిపోతే, ఇంక ఎప్పుడు పిల్లలతో సరదాలు జేసేది, పిల్లలతోని ఎంజాయ్ జేసేది అని నేనంటా. మీరేమంటారు? నాకు తెలిసి పిల్లలతోనే అదృష్టం, పిల్లలతోనే ఆనందం, పిల్లలతోనే ఏమంటారు మనశ్శాంతి. చూత్తారు గదా! ఇద్దరు పిల్లలు నాకొక ఆడపిల్ల గావాలని బాగుండే. కానీ నాకు చూసుకునేటోళ్ళు లేక, నాకు అమ్మ నాన్న లేక నాకు 2 సార్లు
ఆపరేషన్స్ అయినాయి. మళ్ళా ఇద్దరు బాబులున్నారు గదా! మళ్ళా అని జెప్పి డాక్టర్లు నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ జేయకుండా మళ్ళా మూడోసారి ఆపరేషన్ జేసుకోవాల్సొచ్చింది. కనీసం ఒక 20 సంవత్సరాలంటే 20-30 సంవత్సరాల్లోనే 3 ఆపరేషన్‌లయిపోయినాయి. ఇగ గిట్లయితున్నది. ఇప్పుడైతే మనము ఇప్పుడు కావాలనుకోని ఆమె బాధపడతాంది. కొన్ని వందల, లక్షల గోళీలు వాడతాంది. సంపాదించిన సంపాదన మొత్తం పిల్లలు గావాలని జెప్పి గోళీలు యూజ్ జేత్తాంది. ఏం జేస్తాం? ఏం జేయలేం. నువ్వు దేవుడిచ్చే వరాన్ని అద్దు అని నువ్వు పంపించేసినావు ఎనకకు. ఇప్పుడు దేవుడెందుకిస్తాడు? ఇయ్యడు. అంతే గదా! అదృష్టం అనేది ఒకటేసారి అత్తది. ఇగ గిట్లయితున్నది మా ఇంట్ల. ఎవరైనా తప్పుగా ఆలోచించుకోకండి. తప్పుగా తీసుకోకండి నేను చెప్పిన మాటను. ఇగ రేపటి వీడియోలో అయితే కలుస్తా. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ జేయండి. పాతోళ్ళైతే ఎప్పుడు సపోర్ట్ చేసినట్టుగా చేయండి. ఉంటా మరి సెలవు. నమస్తే.